రాబోయే రోజుల్లో నేను ఒక్కటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు. అనొద్దు కానీ నోరు తెరిస్తే అబద్ధాలు. నా శిష్యుడే ఆయన, మొత్తం అబద్ధాలు ఆడతాడు. చిన్నప్పటి నుంచి మొదటి నుంచి కూడా వద్దట్టు అబద్ధాలు ఆడొద్దని చెప్తా నేను. నువ్వు రెడ్డి కుటుంబంలో పుట్టి అట్లా అబద్ధాలు ఆడొద్దని చెప్తే నీతిని ఉంటాను అర్థదా అనేది వాస్తవమే. 3 సార్లు గెలిచినోడు ముఖ్యమంత్రి అని 7 సార్లు గెలిచినోడు నీ ఇట్టున్నావు అంటే అబద్ధాలు ఆడి మోసం చేసే మనిషి అది. ప్రజలను ఎట్ట మోసం చేసిండే ఒక్కసారి మనం చూసాం. కేసీఆర్ గారు చేసిన ఇంప్లిమెంట్ కూడా చేస్తలేదు. నేను ప్రజలలో తిరుగుతా అంటే బయలు అంటారు, సార్ పొరపాటు చేశాం సార్, తులం బంగారం నా బిడ్డకు వచ్చేసారి పెళ్లి చేసుకుంటే తులం బంగారం వస్తుందని ఆశతో ఇచ్చిన అంటది. కానీ ముసలోళ్ళు 2000 ఇచ్చింది మర్చిపోయాను, 4000 వస్తాయట అని గుద్దు గుద్దు అని. మహిళలకు 2500 వస్తాయని గుద్దు. ఇంతకుముందు రాకేష్ రెడ్డి చెప్పినట్టు రైతు బంధు సంవత్సరం ఎగ్గొట్టి మొనగొట్టి సంబరాలు చేసుకుంటారు. సిగ్గున్నదాన్ని మనకి. మన లెక్క దిగి రైతులకు ఎంత మోసం చేశాడో. సంవత్సరం ఎగ్గొట్టిండు, ఎకరాన 10,000 ఎగ్గొట్టిండు. ఇది కూడా ఎందుకు వేసిండు? మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు వేసిండు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి కాబట్టి డ్రామా చేస్తాడు. ఇది ప్రజలలో తీసుకుపోవాలి, మన ప్రజలలో తీసుకుపోవాలి. తులం బంగారం ఇస్తానని ఇచ్చిండా? 2500 ఇస్తానని ఇచ్చిండా? 2000 4000 చేస్తానని చేసిండా? దాని ఆశకి మనం నీళ్లు బంద్ అయినాయి. ఏందే కాళేశ్వరం కడితే అద్భుతంగా నీళ్ళు ఇచ్చిండు, వద్దన్నట్టు నీళ్ళు ఇచ్చిండు. ఈ వర్ధనపేట వాళ్ళు పర్వతగిరి వాళ్ళు నాకు ఫోన్ చేసేది, సార్ వరి వద్దామంటే కోయకుండా నీళ్లు ఉన్నాయి సార్, నీళ్లు బంద్ చేయండి అనేది. ఇప్పుడు నీళ్లు తెప్పియండి సార్, నీళ్లు తెప్పియండి అని. అంటే ఎంత గోసపడతారో ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డికి ఏం అర్థమైతలేదు, ఇంకా మాయ మాటలు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆంధ్ర చంద్రబాబు తోటి కుమ్ముక్కయ్యి మహబూబ్నగర్ ప్రాజెక్టులన్నీ కుమ్ముక్కే. ఆయనకు ఒక్కటే తెలిసింది, ఇక మళ్ళీ వచ్చేది లేదు పోయేది లేదు, దంచు అది మొదలుపెట్టిండు. మంత్రులు అదే పని ఉన్నారు, ఎమ్మెల్యేలు అదే పని మీద ఉన్నారు. మళ్ళీ ఏమవుతుందో ఏందో, ఉన్న రోజులు సంపాదించుకుందాం అనే పరిస్థితి ఉన్నారు. తెగబడిపోతారు. చాలా మంది నాకు మంత్రులు ఎమ్మెల్యేలు కలుస్తారు, దయన్నా నువ్వు కాబోయే మంత్రి రా అంటారు నన్ను. నువ్వు నీదేమైంది రా అంటే మాది పైన అయిపోయింది రా అంటే వాళ్ళకు కూడా తెచ్చిపోయింది. దయచేసి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ మొత్తం తెచ్చిపోయింది. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో రాహుల్ గాంధీ మాట్లాడిండా ఇప్పటి వరకు? ఏమన్నా ఫోటో చూసినా ఎక్కడైనా? ఏమైనా కలిసి మాట్లాడినట్టు? సంవత్సరం నుంచి టైం ఇస్తలేడు. ఆయన దించడం ఇబ్బంది, దించకపోతే ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బందే ఉన్నది. రేవంత్ రెడ్డిని తీసేస్తే మళ్ళీ గవర్నమెంట్ ఉంటుందో ఉండదో. అందుకే ముసుగుల గుద్దులాట నడుస్తాను. మంత్రులు ఈయన చెప్తే ఎవరు రేవంత్ చెప్పినట్టు ఎవరు ఇంటలేరు. మంత్రుల ఇష్టారాజ్యం, ముఖ్యమంత్రి ఇష్టారాజ్యం, ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం నడుస్తున్నది. మొత్తం నాకు అవగాహన ఉన్నది. ఎప్పుడు కుప్పగూలేదో కూడా తెలియదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. లోకల్ బాడీ ఎన్నికల వరకు కొందరు చూస్తున్నారు. నేను మొన్న అమెరికా పోయినా, నేను మంత్రి ఉన్నప్పుడు కూడా నాకు అంత స్వాగతం చెప్పలే. మీరు చూసిండ్రు అనుకుంటా, వీడియోలు చూసిండ్రా? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి, అందరు చూసిండ్రు. అమెరికాలో 250 కార్లతోటి ఊరేగింపు తీసుకుపోయారు నన్ను. అద్భుతమా కాదా? 250 కార్లు. ఆ రోజు డ్యూటీ ఉన్నది. అందరం ఆదివారం కాదు, శనివారం కాదు,
డ్యూటీ లీవ్ పెట్టి వచ్చి వరంగల్ జిల్లా వల్లే 200 మంది ఉన్నారు. దాంట్లో 200 మంది వరంగల్ జిల్లా వల్లే, 100 మంది వర్ధన్నపేట కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. వర్ధన్నపేట మీ పిల్లలే ఉన్నారు. ఒక్క మీటింగ్ కాదు, 10 మీటింగ్లు పెట్టాను. బిజినెస్ పర్సన్ మీటింగ్ పెట్టాను. ఆ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, రేవంత్ రెడ్డికి నేను ఇంత ఇచ్చిన సార్, నేను రేవంత్ రెడ్డికి ఇంత ఇచ్చినా వాడు దుర్మార్గునికి ఇచ్చిన సార్, వాడు ఇంటర్వ్యూ కూడా ఇస్తలేడు అంటాడు. ఒక్కొక్కరు 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఇచ్చిన ఉన్నారు. మళ్ళా పోతే మళ్ళీ పైసలు అడుగుతాను సార్, నేను ఏం చేయాలి సార్ అని చెప్పుకుంటారు వాళ్ళు. అమెరికాలో ఉన్న వాళ్ళు అంతా కోసపడతారు. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కోటేసిన వాళ్ళే. మనం ఒక్కసారి ఆలోచించాలి. బిజినెస్ పీపుల్ కూడా తిడుతున్నారు, హైదరాబాద్ లో వ్యాపారస్తులు అందరూ తిడుతున్నారు, మొత్తం దోసుకొని నడుస్తాడు. నా రాజకీయ అనుభవం ఉన్నది కాబట్టి నేను అంతా చెప్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, కాపాడుకునే శక్తి నాకు ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలుసు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాను. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.